In our previous video, we learnt about indefinite articles a and an. Today, we are going to discuss about the definite article the. The usage of the definite article the. First one is when we referred to a particular place, person or thing. Example, I saw the man who was standing there. I saw the man who was standing there. The book you want is out of print. ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి కానీ ప్లేస్ గురించి కానీ వస్తువు గురించి కానీ ప్రత్యేకించి చెప్పినప్పుడు వాడటం జరుగుతుంది. సెకండ్ వన్, బిఫోర్ ద సింగులర్ కామన్ నౌన్ దట్ రిఫర్డ్ టు ఏ సెక్షన్ ఆర్ ద హోల్ క్లాస్. Example, the horse is a noble animal. ఇక్కడ ఆ హార్స్ అనేది ఆ జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ యొక్క కామన్ నౌన్ ముందు దాని వాడటం జరిగింది. ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఎనిమల్. కవ్ అనేది కూడా ఇక్కడ జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ వర్గాన్ని మొత్తాన్ని తెలియజేస్తుంది కాబట్టి దాని ముందు దాని వాడటం జరిగింది. థర్డ్ పాయింట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. యూనిక్ థింగ్స్ ఒకే స్థితి లేదా ఒకే రూపంలో ఉన్నటువంటి వాటి ముందు పంచభూతాల్లాగా. ఎగ్జాంపుల్, ద సన్, ద మూన్, ద స్కై, ద వరల్డ్, ద ఓషియన్, ద ఎర్త్. ఇవన్నీ ఒకే రూపము లేదా స్థితిలో ఉన్నటువంటివి కాబట్టి వీటి ముందు దాని వాడటం జరిగింది. బిఫోర్ ద ఆర్డినల్ నంబర్స్, the first, the second, the third, the fourth, the last, etc. Before musical instruments, the flute, the guitar, the veena, etc. The is used before the names of mountain ranges and group of islands. పర్వత శ్రేణులు మరియు దీవుల సముదాయమునకు ముందు దా వాడటం జరుగుతుంది. ద అండమాన్స్, ద హిమాలయాస్, లైక్ దట్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ the rivers, seas, oceans, deserts, bays and islands. నదుల పేర్లు, సముద్రాలు, ఎడారులు, దీవుల యొక్క పేర్ల ముందు దా వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ద గోదావరి, ద అరేబియన్, ద బే ఆఫ్ బెంగాల్, ద సూయజ్ కెనాల్, లైక్ దట్. The is used before the names of religious books, that holy books or epics. Example, the Bible, the Ramayana, the Vedas, the Gita, the Quran, like that. Before the superlative adjectives, the greatest, the largest, the best, the smallest,
సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద వాడటం జరుగుతుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్, షిప్స్, ట్రైన్స్. ఎగ్జాంపుల్, ద హిందూ న్యూస్ పేపర్, ద ఈనాడు, ద ఢిల్లీ ఎక్స్ప్రెస్, like that. Before the names of business houses, government departments, banks, etc. The Taj Hotel, the State Bank of India, the Punjab National Bank, etc. Before the names of countries which contain kingdom or republic, the United Arab, the United Kingdom, the United States, like that. Before a personal name that signifies a family, కుటుంబం మొత్తముని కూడా తెలియజేసేటువంటి వ్యక్తిగత పేరు ముందు కూడా దావాటం జరుగుతుంది. ఐ మెట్ ద జాన్స్ లాస్ట్ నైట్. ఇక్కడ జాన్స్ అనేది జాన్స్ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఐ విజిటెడ్ ద తన్నీర్స్ ఎస్టర్డే. ఇక్కడ తన్నీర్ అనేది ఆ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని తెలియజేస్తుంది కాబట్టి దాని ముందు దావాటం జరిగింది. బిఫోర్ ద ప్రాపర్ నౌన్ రిఫరింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఎ కంట్రీ, దేశం యొక్క జాతిని మొత్తాన్ని తెలియజేసేటటువంటి దాని ముందు దావాటం జరుగుతుంది. ద ఇండియన్స్, ద చైనీస్, ద అమెరికన్స్, ద అరబ్స్, లైక్ దట్. ద ఈజ్ యూజ్డ్ విత్ సర్టెన్ టైటిల్స్, కొన్ని టైటిల్ల ముందు. అలెగ్జాండర్ ద గ్రేట్, ఎలిజబెత్ ద సెకండ్, ఎట్సెట్రా. ద ఈజ్ యూజ్డ్ విత్ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ టైమ్. ఇన్ ద ఈవినింగ్, on the 15th, in the afternoon, like that. The is used in certain time phrases. The beginning, the middle, the past, the end. The is used before the names of directions. దిక్కుల ముందు. The east, the south, the west, the north, etc. Before the names of the planets, the moon, the earth, the Saturn, the Mars, the Jupiter, like that. Before the names of canals, waterfalls, the Panama, the Niagara, the Angel, like that. Before the names of titles or awards, the Nobel Prize, the Bharat Ratna, etc. Before the names of the currency, the rupee, the dollar, the yen, like that. Before the names of the monuments, kattadala mundu, the Red Fort, the Taj Mahal, etc. Before the names of dams, the Srisailam Dam, the Sagar Dam, the Kaleshwaram project, like that. The is used before a noun whose secondary purpose is indicated in the sentence. School, church, temple, college, hospital, prison, market, bed, etc. ఇవి వేటి కొరకైతే ఉన్నాయో వాటి కొరకి అక్కడికి వెళ్తే దాని ముందు దా వాడటం జరగదు. కానీ ఈ ప్లేసులకు ఆ యొక్క ప్లేస్ సంబంధించిన పనికి కాక వేరే పని కొరకు వెళ్ళినట్లయితే ఆ సందర్భంలో మాత్రము వాటి ముందు ఆ నౌన్ ముందు దాని వాడటం జరుగుతుంది. హీ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ హిజ్ ఫ్రెండ్. జనరల్గా మనం హాస్పిటల్కి అడ్మిట్ కావడానికి, డాక్టర్ని కలవడానికి, డాక్టర్తో పేషెంట్ రిలేషన్షిప్లో వెళ్తుంటాం. కానీ ఇక్కడ హాస్పిటల్కి ఏ పర్పస్లో వెళ్ళాము? వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాం. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ ముందు ద హాస్పిటల్ అని వాడటం జరిగింది.
ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. నో ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఉపయోగించబడని సందర్భాలు. బిఫోర్ ప్రాపర్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాటన్, వూల్, శాండ్, ఇండియా, హానెస్టీ వీటి ముందు ఏ ఆర్టికల్ని వాడము. బిఫోర్ లాంగ్వేజెస్ ఆర్ లెర్నింగ్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్, తెలుగు, సోషల్ ఇటువంటి సబ్జెక్ట్స్ ముందు ఏ ఆర్టికల్ వాడము. బిఫోర్ కలర్స్, రెడ్, ఎల్లో వీటి ముందు వాడము. బిఫోర్ మీన్స్ ఆఫ్ ట్రావెల్, హీ కేమ్ బై బస్. బస్సు ముందు ఎటువంటి ఆర్టికల్ వాడము. బిఫోర్ టైమింగ్ ఇండికేటెడ్ మీల్స్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వీటి ముందు ఏ ఆర్టికల్ వాడము. బిఫోర్ నేమ్స్ ఆఫ్ గేమ్స్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ వీటి ముందు ఏ ఆర్టికల్ని వాడము. బిఫోర్ నేమ్స్ ఆఫ్ డిసీజ్, కలరా, మలేరియా వీటి ముందు ఏ ఆర్టికల్ వాడము. కానీ ఏ కోల్డ్, ఏ క్యాన్సర్, యాన్ ఏక్ వీటి ముందు వాడటం జరుగుతుంది. బిఫోర్ ఫ్యామిలీ రిలేషన్స్, మదర్, ఫాదర్, అంకుల్ వీటి ముందు వాడము. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ హూజ్ ప్రైమరీ పర్పస్ ఈజ్ ఇండికేటెడ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రైమరీ పర్పస్ మీద ఆ యొక్క పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏ ఆర్టికల్ని వాడము. సెకండరీ పర్పస్ మీద వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని వాడటం. ఇక్కడ హీ గోస్ టు స్కూల్ టు స్టడీ. స్కూల్కు జనరల్గా చదువుకోవడానికి వెళ్తారు కాబట్టి స్కూల్ ముందు ఎటువంటి ఆర్టికల్ని వాడము. రవి గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే, ఎవ్రీ సాటర్డే. ఇక్కడ టెంపుల్కు జనరల్గా వెళ్తుంటారు కాబట్టి అదే పర్పస్ కాబట్టి ప్రైమరీ పర్పస్లో టెంపుల్ ముందు ఏ ఆర్టికల్ని వాడము. థ్యాంక్ యూ.